హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, ఇదిగోండి గలిజేరాకు. ఇప్పుడు నేను ఫ్రెండ్స్ గలిజేరాకు పప్పు వండుతున్నాను ఫ్రెండ్స్. నా స్టైల్లో ఎలా వండుతున్నానో చూడండి ఫ్రెండ్స్. ముందుగా ఫ్రెండ్స్ ఈ ఆకుని మనం శుభ్రంగా వాటర్లో కడుక్కుందాం ఫ్రెండ్స్. ఇదిగోండి వాటర్ తీసుకున్నాను నేను. వాటర్లో శుభ్రంగా కడుక్కొని ఫ్రెండ్స్ శుభ్రంగా కడిగేసుకున్నాను ఫ్రెండ్స్. పక్కన పెట్టుకున్నాను. పప్పును కూడా కందిపప్పును కూడా కడుక్కొని పెట్టుకున్నాను ఫ్రెండ్స్. కడిగి పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్ ఇవన్నీ కుక్కర్లో. ఇప్పుడు ఈ ఆకుని తీసుకొని వేసుకున్నాం ఫ్రెండ్స్ దీంట్లో. మూడు పచ్చిమిర్చి, ఒక టమోటా, ఉల్లిపాయ చిన్నగా కోసుకున్నాను, గోలికాయ అంటే చింతపండు ఫ్రెండ్స్. ఇవ్వండి శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్నాను. చిటికెడు పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం వేసుకొని ఫ్రెండ్స్ కొంచెం వాటర్ పోసుకొని వేసుకున్నాము ఫ్రెండ్స్. కుక్ చేసుకుందాము. చూడండి ఫ్రెండ్స్ కుక్ అయిపోయింది. అయితే ఉడికిపోయింది ఫ్రెండ్స్. 2 స్పూన్ల సాల్ట్ వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. పప్పు అయితే మెదుముకుంటున్నాను ఫ్రెండ్స్. చూడండి ఉడికిపోయింది బాగా. స్టవ్ వెలిగించుకొని చిన్న కళాయి పెట్టుకొని ఫ్రెండ్స్ టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకుంటున్నాను ఫ్రెండ్స్. లైట్గా ఆయిల్ వేడెక్కాక పోపు దినుసులు వేసుకోవాలి ఫ్రెండ్స్. ఉల్లిపాయ, ఎండుమిర్చి, ఉల్లిపాయ, కరివేపాకు, ఇంకా ఫ్రెండ్స్ వేసేసాను నూనెలో. చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఆయిల్లో వేసేసాను పప్పు. చూడండి అంతే ఫ్రెండ్స్.